గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. స్వేచ్ఛ చాలా ధైర్యవంతురాలు, 18 years ఆఫ్ జర్నలిజం కెరియర్ ఉంది. అందరికీ చాలా మంచి బోధిస్తారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. కానీ తనే బలవన్మరణానికి పాల్పడడానికి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళ తండ్రి చెప్పినట్టు కూడా పూర్ణం చెందనే కారణం అంటున్నారు. ఏమంటారు? మా అంటే స్వేచ్ఛ మా దగ్గర పెరిగింది. అంటే వాళ్ళ అమ్మ నాయన ఉద్యమంలో ఉన్నప్పుడు చిన్న పాప దగ్గర నుంచి 15 సంవత్సరాలు మా దగ్గరనే ఉండే. కానీ బాగా మంచి తెలివి కలది. తర్వాత ధైర్యం కూడా గట్టి ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి. ఇక్కడికి సరిగా పూర్ణతో కలిసి ఉండేటప్పుడు కొంత ఆయన నేను విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాట ఇవ్వటం అనేది జరిగింది. దాంతో నమ్మి ఆమె ఒక 5 సంవత్సరాలుగా అతనితో ఉంటున్నది. ఇక అది ఈమె ఆయన ఏదైతే చెప్పిండో అది విడాకులు ఇవ్వకపోవటం, ఈమెను చేసుకోకపోవటం వల్ల బాగా సఫర్ అయ్యి లాస్ట్కు ఈ ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అంటే ఎప్పుడైనా మీకు చెప్పడం కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఇంత బాధపడుతున్నా అని తండ్రికి చెప్పడం కానీ ఇటువంటివి ఏదైనా? మాకు చెప్పేది, నేను అంటే అన్ననైతను మాకు చెప్పేది. మేము 1-2 సార్లు వచ్చి మాట్లాడినాం, ఇద్దరిని కూర్చోబెట్టి. అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకు కలిసి ఉండటం, ఎందుకు ఎవరి జీవితం వాళ్ళది, బ్రతుకురని చెప్పినాం. సరే అన్నారు. తర్వాత మళ్ళీ కలిసి ఉండేది. లాస్ట్కు ఈ మొన్న కూడా గొడవ జరిగితే మేము ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ బేబీ అంత ఇబ్బందిగా ఎవరు ఉండొద్దు, ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోవద్దు, అంత కలిసి ఉండేటట్టు అయితేనే ఉండాలి, లేకపోతే ఎవరి జీవితం వాళ్ళది. మొన్న 26th రోజు కూడా గొడవ జరిగింది. వాళ్ళ తండ్రికి కాల్ చేసి నాన్న మేము విడిపోతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ టైంలో మీరు నచ్చ చెప్పారు. దాని తర్వాత ఏం జరిగింది? ఇక మా ఫోను మేము చేస్తే లిఫ్ట్ చేయలేదు, బేబీ లిఫ్ట్ చేయలేదు. ఎందుకనంటే వీళ్ళు కూడా కలిసి ఉండాలనేది ఆమె మనసులో ఏమనుకున్నదో. ఇక ఆమె మా ఫోను లిఫ్ట్ చేయలేదు. ఇక నిన్న మాకు ఫోన్ చేసిన తర్వాతనే విషయం తెలిసింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.